అలాగే కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లల మీద ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తారు. నువ్వు చదవాలి చదవాలి అని 24 గంటలు అక్కడ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ ముందు పెడుతూ ఉంటారు. సో చదువు విషయంలో ఇంత ఒత్తిడి చేస్తే అంటే ఇప్పుడు శివాని ఎలా చనిపోయింది అన్నది, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఆత్మహత్యలు స్టూడెంట్స్ చేసుకుంటున్నారు ఓన్లీ కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల. సో తల్లిదండ్రులు అలా చదువు విషయంలో ఒత్తిడి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒత్తిడి చెయ్యడం అన్నది అది క్రైమ్ అమ్మ. నిజంగా చెప్పాలి అంటే మనం పిల్లలకి స్వేచ్ఛగా పెంచాలి, చెప్పాలి బాగా చదువుకో నాన్న, చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయం చెప్పాలి. కానీ ఇంకా ప్రతిరోజు వాళ్ళని హెరాస్ చేయకూడదు, టార్చర్ చేయకూడదు. నీకు ఇన్ని మార్కులు రావాలి, నీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ రావాలి, నువ్వే టాపర్ అవ్వాలి. సో ఇలాంటి మాటలు మటుకు మనం పిల్లల దగ్గర మాట్లాడకూడదండి. నువ్వు బాగా చదువుకో, నువ్వు ఎలా చదివినా కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు నా కూతురివి, నేను నీకున్నాను అన్న మనోధైర్యము తల్లిదండ్రులు పిల్లలకి కలిగించాలండి. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య పిల్లల మీద అనుకోని ప్రెషర్స్ బాగా పడుతున్నాయి. అందులో కొంచెం బాగా చదివే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా చదవాలి, దానికి లిమిట్ అనేది ఉండట్లేదు అనమాట. సో దానివల్ల తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా సాటిస్ఫై అవ్వండి. వాళ్ళకి 60 మార్కులు వస్తే బీ హ్యాపీ, 70 వస్తే బీ హ్యాపీ. కానీ 70 నుంచి 71, 75 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నీకు నెక్స్ట్ యూనిట్ టెస్ట్ లో 70 నుంచి 90 రావాలి అంటే పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేరండి. పిల్లలే కాదు, మనం కూడా ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటాము. మన బాస్ మనకి ప్రెషర్ పెంచుతున్న కొద్దీ మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది మీకు తెలియకుండానే. అలాగే పిల్లల మీద కూడా ప్రెషర్ పెట్టిన కొద్దీ వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి తల్లిదండ్రుల మటుకు దయచేసి మార్కుల వెంట పడద్దు, క్యాంపస్ సెలక్షన్స్ వెంట పడద్దు. వాళ్ళని పిల్లల్లాగా చూడండి అమ్మా దయచేసి. కొన్ని సందర్భాలలో పిల్లల తప్పు ఉండొచ్చు, బట్ కొన్ని సందర్భాలలో చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు తప్పు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే తల్లిదండ్రులు ఏదైనా చిన్నగా బెదిరించినా కానీ, లేకపోతే ఏదైనా స్ట్రిక్ట్గా ఉండాలి అని ఏదైనా క్లాస్ పీకినా సరే పిల్లలు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే చిన్నదానికి పెద్దదానికి సూసైడ్ చేసుకోవడమే పరిష్కారం అని అనుకుంటున్నారు. అలాగే ఇంకొంతమంది ఏమో పేరెంట్స్ ఏమో చాలా స్ట్రిక్ట్గా పెంచాలి అని ఆ బుక్కులన్నీ కూడా బుక్కుల పురుగులాగా తయారు చేయాలి అని చూస్తున్నారు స్టూడెంట్స్ని. సో వీళ్ళిద్దరికి అంటే అంటే 2 టైప్స్ ఆఫ్ పేరెంట్స్ అయితే ఉంటారు. బట్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉంటే బాగుంటుందండి అమ్మా, అతి సర్వత్ర విజయేత్. స్వేచ్ఛ అయినా ఎక్కువ ఇవ్వకూడదు, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఎక్కువ పెట్టకూడదమ్మా. సో వదులుతూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి, కొంచెం లూజ్. ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పట్టుకోవాలి అన్న దగ్గర మటుకు అందరూ వైఫల్యం చెందుతున్నారు. ఎందుకంటే నా క్లయింట్స్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి. వదలాల్సిన చోటేమో గట్టిగా పట్టేసుకుంటున్నాం. సో వాళ్ళకి ఊపిరాడక చచ్చిపోతున్నారు మా పిల్లలు. ఎక్కడైతే వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలో అక్కడ మటుకు మనం గట్టిగా పట్టేసుకుంటున్నాము. ఎక్కడైతే పట్టుకోవాలి అంటే ఒక మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఒక బిహేవియర్ ఎలా ఉండాలి, ఒక యాటిట్యూడ్ ఎలా ఉండాలి అన్న దాంట్లో మనం అసలు ఎవ్వరికి అసలు తల్లిదండ్రులకే ఉండటం లేదు. కాబట్టి ఒక మార్కుల విషయంలో మటుకు పిల్లల్ని చాలా దారుణంగా బలి చేస్తున్నారు. సో అలా కాకుండా ఒక పాజిటివ్ లైఫ్ స్టైల్ అట్మాస్ఫియర్ లో పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రి నేర్చుకోవాలండి. సో మన ఎథిక్స్ చాలా ముఖ్యం. జీవితము భగవంతుడు ఇచ్చింది, సో అది ఎంతో అమూల్యమైనది. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్ అన్న విషయం మనం చెప్పగలగాలి. సో ఆ మానసిక దగ్గరతనం అన్నది ఉండాలండి పిల్లలకి కానీ, టీచర్స్ కానీ, అయితే పేరెంట్స్ కానీ, తల్లి పిల్లల మధ్యలో కూడా ఆ ఎమోషనల్ బాండింగ్ అన్నది ఉంటే ఇలాంటివి జరగవండి ఖచ్చితంగా. సో ఈ మధ్య చిన్న విషయాన్ని కూడా పిల్లలు చాలా త్వరగా హేస్టీ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో మనం ఎప్పుడు తల్లిదండ్రులనే బ్లేమ్ చేయడానికి కూడా లేదమ్మా. వీటికంతా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు చూసేవి కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ అంత అగ్రెసివ్ గా మన హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వాటి వల్ల ఇలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకి జీవితకాలం కోత కూడా పిల్లలు పెడుతున్నారమ్మా. అది కరెక్ట్ కానే కాదు. సో ఈ పిల్లలకి, పేరెంట్స్ కి లేకపోతే టీచర్స్ కి పిల్లలకి మధ్యన ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అన్నది బాగుంటే ఇలాంటివి జరగవు. సో ఏది మాట్లాడతాం మనం పిల్లలతో? ఎంతసేపు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు, బాక్స్ తిన్నావా లేదా, లేకపోతే హోంవర్క్ చేసావా లేదా అని తప్పితే ఏ పేరెంట్ అయినా కూడా పిల్లల్ని ఇవాళ నువ్వు ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, ఏంటి నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఈ రోజులో అని అడగగలుగుతారా? మనకే లేదు హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎంతసేపు రేస్ రేస్ రేస్. అది కాదమ్మా. ఈ వాల్యూస్ మనం ఇన్కల్కేట్ చేయాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా. ముందు పేరెంట్స్ ఉంటే పిల్లలకు ఆటోమేటిక్ గా వస్తాయి. కాబట్టి విత్తు ముందా చెట్టు ముందా అంటే ఇవి డిబేట్ లో ఇలాగే జరుగుతూ ఉంటాయి.
సో జరిగింది మటుకు చాలా చాలా ఇర్రిపరబుల్ లాస్ అంటారు కదా. సో అంత ధైర్యం గల అమ్మాయి ఇలా చేసింది అంటే నిజంగా ఇంకా నమ్మబుద్ధి కూడా అవ్వట్లేదు. ఆ అదే అసలు. సో ఈ బ్యాలెన్సింగ్ అన్నది మనం మర్చిపోయాం లైఫ్ లో. ఉంటే ఎక్స్ట్రీమ్ లో ఉంటున్నాము, లేకపోతే డౌన్ ఫాల్ అయిపోతున్నాం. సో అలా కాకుండా ఈ బ్యాలెన్స్ ని కనుక మనము లైఫ్ లో తీసుకొస్తే ఇలాంటి సమస్యలు మటుకు జరగవని నేను చెప్తున్నాను. అయితే పిల్లల మట్టుకు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో కంటే కూడా ఎక్కువగా కూడా ఈ క్లాస్ రూమ్లు, స్కూళ్ళలో, కాలేజెస్లలో ఉంటూ ఉంటారు. అయితే ఈ పిల్లల విషయంలో వచ్చేసరికి చాలామంది టీచర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్సే కావచ్చు, ఒకరినొకరు టార్గెట్ చేసుకునే ఇలాంటి తీరు కూడా ఉంటూ ఉంటుంది స్కూళ్ళల్లో. మేబీ అలాంటి పరిస్థితి కూడా ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉండొచ్చా? ఉంటుందమ్మా, ఉంటుంది. ఇప్పుడు పిల్లలది చాలా ప్రెషర్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి సడన్ గా ఒక లైమ్ లైట్ లోకి వెళ్ళిపోయింది. ఈ పిల్లలకి ఏంటంటే ఒక జెలస్ ఉంటుంది, అమ్మో నాకు రాంది ఆ పిల్లకి వచ్చింది అని చెప్పేసి ఏడిపిస్తూ ఉండుండొచ్చు. మనము ర్యాగింగ్ అంటారు కదా, ఏంటి భలే ఫోజు కొట్టావు అంత చంద్రబాబు నాయుడు దగ్గర అని మళ్ళీ ఏదో సరదాగా అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఆ అమ్మాయి తీసుకున్న విధానం మటుకు చాలా డీప్ గా తీసుకుని, అరే ఇది ఇప్పుడు నేను అచీవ్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి అన్న ఒక ఆవేశపూరిత క్షణంలో తీసుకున్న నిర్ణయం కూడా ఇది అవ్వచ్చండి. అక్కడ ఫ్రెండ్స్ పాత్ర కూడా చాలా ఉంటుంది. మనని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా కూడా మనని లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన చుట్టుపక్కల. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సర్కిల్ ఎలా ఉంది, ఎలాంటి ఫ్రెండ్స్ తో మనము సహజీవనం చేస్తున్నాం అనేది చాలా మంచి ప్రశ్న వేశావు రమ్య. తల్లిదండ్రుల పాత్ర కన్నా స్నేహితుల పాత్రే పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పిల్లలు ఆ అమ్మాయిని ఏం రొచ్చగొట్టారో అది భగవంతుడికి తెలియాలి. దట్ ఈస్ ఆల్సో బెస్ట్ వన్ ఆఫ్ ద రీజన్. ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే చూసుకున్నట్లయితే ఆ పాప ఆ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యంగా అన్ని అంశాలను కూడా కవర్ చేసింది. సో నేను సాధించలేకపోతున్నాను, అలాగే నాకు ఇక్కడ జీవించాలి అంటే రిగ్రెట్గా ఉంది, అందుకే చనిపోతున్నాను, తల్లిదండ్రులు కలవాలి అని రాసింది. అలాగే ఇలా అన్ని అంశాలు తీసుకొని వచ్చి రాసేసరికి అసలు తనకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏంటి అన్నది మాత్రం ఇక్కడ అర్థం కాని పరిస్థితి. సో ఎవరైనా అంటే చాలామంది చిన్నపిల్లలు చెప్పుకోలేరు ఇలాంటి విషయాలు. సో ఎవరైనా అబ్బాయిలు ఏమైనా టార్చర్ చేశారా, ఏమైనా ప్రైవేటు ఫోటోలు, వీడియోలు ఇలాంటి అంశం ఏమైనా దీంట్లో లింక్ చేసే ఉండే అవకాశం ఉందా? ఇప్పుడమ్మా జరిగేవన్నీ చూస్తే ప్రతిదీ కూడా పాసిబిలిటీ ఉంది. సో మరి తనది కో ఎడ్యుకేషన్ స్కూల్లా, హాస్టల్లో ఉంటుందా, తన స్నేహితులు ఎవరు, ఇవన్నీ మనకు తెలిస్తే కానీ ఆ అమ్మాయి అయితే చాలా ఎమోషనల్ లగేజ్ అన్నది క్యారీ ఫార్వర్డ్ చేస్తోందమ్మా. అది మటుకు క్లియర్ గా తన సూసైడ్ నోట్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా అందులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోవడం అన్నది ఆ అమ్మాయికి చాలా మానసిక క్షోభ. ఎందుకంటే చిన్నపిల్ల కదా, సో అది ఎవరితో చెప్పుకోలేకపోతుంది. సో ఈ లోపల ఆ అమ్మాయికి అంత రికగ్నిషన్ వచ్చేసరికి ఒకసారి సక్సెస్ కూడా మనం తట్టుకోలేమండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ సక్సెస్ అన్నమాట. సో ఆ సక్సెస్ ని నేను క్యారీ ఫార్వర్డ్ చెయ్యలేనేమో అన్న భయం ఆ అమ్మాయిలో వచ్చిందేమో. ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు పొగిడినట్టే పొగుడతారు, ఒకళ్ళు తెగుడతారు. సో అట్లా ఆ అమ్మాయికి మరి మైండ్ లో ఏం ట్రిగర్ అయిందో తెలియదు, కానీ ఎవరో ఒక ప్రెషర్ కి నువ్వు అంత సాధించలేవులే, నీకు అంత సీన్ లేదులే, నువ్వు బాగానే చెప్పావు కానీ అని ఎవరో అనుండొచ్చు. క్యాజువల్ గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరైనా అయి ఉండొచ్చు. అది పెద్ద రీజన్ ఏమో అని నాకు పర్సనల్ గా అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఇంత సడన్ గా అంత మంచి హైప్ వచ్చిన అమ్మాయి ఇలాగా ఉండడానికి కారణము ఆ సక్సెస్ ని తను హోల్డ్ చేయలేకపోవడం అనమాట. ఎందుకంటే ఏదైనా మనకి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ కానీ ఏదైనా వస్తే మనిషి కొలాప్స్ అయిపోతాడు. ఇది సైకలాజికల్ గా ప్రతి మనిషిలోనూ కూడా ఉంటుంది. తన సక్సెస్ ని నలుగురితో పంచుకునే అవకాశం కూడా అమ్మాయికి లేదు. అందుకని కూడా తను దాన్ని పద్మ గారు చిన్న సందేశం అండి లాస్ట్ లో. ఇంకా సో పిల్లలు ఎలా ఉండాలి అన్నది మనం నిర్ధారించలేము, బట్ మీరు తల్లిదండ్రులకి ఏమైనా చెప్పాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో మా పిల్లలని చక్కగా పొదువుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి, హక్ చేసుకోవాలి, ప్రేమతో మాట్లాడండి. ఒక్క 10 నిమిషాలు మీరు మాట్లాడండి. మీరు 24 గంటలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ 10 నిమిషాల మాటల్లో నేను నీకు ఉన్నాను, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ అన్న భరోసా మటుకు తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి.